నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు. ఓవైపు గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకొస్తున్నామని, మరోవైపు ప్రజా అవసరాలను గుర్తించి తదనుగుణంగా అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆమె కోటనందూరు మండల పర్యటనలో తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య చెప్పారు. సీనియర్ నేత గాడి రాజాబాబు పర్యవేక్షణలో మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు ఆధ్వర్యంలో కోటనందూరు మండలంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయిలతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య విచ్చేశారు. మండల కేంద్రం కోటనందూరు హై స్కూల్ ప్రాంగణంలో 2 కోట్ల లక్షలతో నిర్మించిన కస్తూర్బా హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. Ladies step madam. వంద పిల్లలకి సరిపోతుందా? సరిపోతుంది డైనింగ్ హాల్. అదే అంటే ముందు లోయర్ సెక్షన్ ఉంటామండి 6th to 8th, తర్వాత 9th to 8th. ఓకే ఓకే ఓకే. ఎంతమంది పిల్లలు ఉన్నారు హాస్టల్ కంటే? ఇప్పటికి ఆమె ఇచ్చిన అయితే 100 మంది ఉన్నారండి. ఓకే. అకామిడేషన్ కూడా 100 మంది? 100 మందేనండి. అంటే మా స్కూల్లో చదివి పిల్లలు చెప్తారంటున్నారు, కానీ మేము ఏంటంటే పొరుగురులో ఉన్నామని రమ్మంటున్నాం. ఓకే ఓకే, అవును కరెక్టే. మరి పొరుగురులో ఉన్న వాళ్ళకైతే మాకు స్ట్రెంత్ పెరుగుతుంది మేడం. అవునవును. మీరు ఇన్ని చేస్తున్నందుకు పొరుగురులో వాళ్ళకి విద్య అందితే అవును, అది మాకు మీకు అందరికీ హ్యాపీ మేడం. కరెక్ట్, మంచి డెసిషన్. స్టోన్ పెట్టండి, కొబ్బరికాయ పెట్టండి, కొబ్బరికాయ తీసుకోండి, వెళ్ళగారు స్టోన్ తీసుకోండి, తీసుకొస్తున్నాండి. స్టోన్ ఎటు పెట్టు. రాజుగారు రిబ్బన్ కటింగ్ అయిపోయింది. రండి, నెక్స్ట్ దానికి పోలేదు ఇంకా. ఓకే. వార్డెన్ రూమ్ ఇది. అనంతరం కేఈ చిన్నైపాలెంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, పెనుమజ్జు నాగేశ్వరరావు, గొర్లి అచ్చినాయుడు, దంతులూరి చిరంజీవిరాజు, డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, అంకారెడ్డి బుల్లిబాబు, బంటుపల్లి వెంకటేశ్వరరావు, సామినీడి కృష్ణార్జున, వాసం నాగేశ్వరరావు, బోడపాటి సత్యనారాయణ, షేక్ నవాబ్ జానీ, సుర్లా సావిత్రి, బైలపూడి శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు. ఎప్పుడు కేఈ చిన్నైపాలెం వచ్చినా వర్షమే, ఎప్పుడు వచ్చినా గానీ చల్లగా ఉంటుంది అనుకుంటాను నేనైతే. ఇలా రావడం నాకు గుర్తు. ఇలా వచ్చినప్పుడు అసలు ఈ రోడ్ అసలు బాగుండేది కాదు, కంప్లీట్ మట్టి రాళ్లతో నిండి ఉండేది. కాబట్టి నేను అనుకున్నాను ఆ రోజు నేను అనుకున్నాను, ఎప్పుడైతే ఎమ్మెల్యే అవుతానో మీరందరి దీవెనల వల్ల అప్పుడు తప్పకుండా ఈ రోడ్ వేపిస్తానని అప్పుడు అనుకున్నాను. ఇవాళ నేను నా మాట నెరవేర్చుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఇంతలా నన్ను దీవించినందుకు. అలాగే మీ ఊరికి వచ్చేసి దాదాపు ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ₹1 కోటి సొమ్ము అంటే మామూలు కాదు అసలు. ఏ ఊరికి కూడా నేను ఇంతలా ఇవ్వలేదు. ఇప్పుడు రమేష్ గారు చెప్తున్నారు, అంటే ఇష్టం లేక వర్షం పడుతుందేమో అని. ఒక్కసారి ₹1 చూసుకోమనండి, అప్పుడు తెలుస్తుంది. ఆ ₹1 ఇచ్చినందుకే వర్షం పైనుంచి నాకు దీవెనలు. ఇప్పుడు ఈ ఊరికి వచ్చినా పైనుంచి నాకు దీవెనలు. ఈ ₹1 తోటి దాదాపు 13 రోడ్లు పడ్డాయి మీ అందరికి కూడా. ఇవే కాకుండా ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా నా హయాంలో నేను వేస్తాను. అలాగే అంబేద్కర్ గారి విగ్రహానికి షెల్టర్ కానివ్వండి, అలాగే ఈ ఊరికి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. త్వరలో దాన్ని కూడా శాంక్షన్ చేస్తాం తప్పకుండా.
25 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్వహిస్తున్నాము. అలాగే రామాలయంలో కూడా మీకు 20 లక్షలు 10 లక్షలు. మొన్న శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కూడా రామాలయ నిర్మాణానికి మీకు 10 లక్షలు రావడం జరిగింది. కాబట్టి అటు అన్ని గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీ కూటమి ప్రభుత్వం రాగానే స్టార్ట్ అయిన అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఈనాడు ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సరే పేదవాడు ఇంపార్టెంట్, పేదవాడికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందించాలని చెప్పేసి ఇవాళ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మీ అందరికి టైంకి సంక్షేమం అందిస్తున్న ఎన్నో పథకాలు మీ ఊరికి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంతే ఆదరణ, ఇంతే అభిమానంతో నాకు ఎప్పుడూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఇస్తారులే హౌసింగ్ కాలనీ ఇంకా రాబోయే స్థానిక సంస్థలకే ఇంకా వీళ్ళు ఆశపోలేదు. ఏదో మీకు వచ్చి అలా చెప్తారు ఎలా చెప్తారు. నేను మాట్లాడతా డిపార్ట్మెంట్ తో ఇంకా మనం సిమెంట్ రోడ్లు కానీ వేరే గ్రాంట్లు కానీ తెచ్చుకోవడానికి మనకు అవకాశం ఉంది. అందువల్ల మనం రేపు రాబోయే స్థానిక సంస్థలని మళ్ళీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తేనే ఈ గ్రాంట్లు కానీ మీ పనులు కానీ మీ ఏ పని అయినా సరే అవుతుంది. అంతే తప్పింది మీరు అవతల పార్టీకి ఓట్లేస్తే చూడండి బక్కోల్ని అమాయకులు చేసి భూములు రాయించేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాస్బుక్లు పేరు చెప్పి భూములు తాకట్టు పెట్టడానికి చూసాడు. ఇలాంటి చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి. మీరు మాత్రం వాళ్ళ మాటలు కళ్ళబొల్లి మాటలు నమ్మారంటే మాత్రం రేపు పొద్దున మనకొచ్చి నిధులు పోతాయి, మనకొచ్చి పనులు రావు. మీకు వచ్చి ఏదైనా పనులు ఉన్నాయంటే ఆ పనులు పోతాయి. అలాగే గతంలో కూడా CMRF చెక్కులు అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి అని చెప్పి చెక్కులు ఎప్పుడో నా టైంలో కూడా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఒక్క పని కూడా ఒక్క చెక్కు కూడా చేయించుకోలేదు. కానీ మేడం గారు వచ్చిన తర్వాత చాలా చెక్కులు, 100 కొద్ది చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మన ఊరు కూడా ఇంచుమించు 6-7 చెక్కులు వచ్చాయి. ఎవరన్నా సరే మీకు బాగోపోయినప్పుడు ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి కానీ వర్తించకపోతే ఆ బిల్స్ తెచ్చి నాకు ఇస్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ మేడం గారి ద్వారా చేయించి మీకు కొంత ఆర్థిక సహాయం చేస్తాను. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ లో అవుతున్నాయి. సుమారు 700 తర్వాత 700 చిల్లరే మందికి ఇలాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులు ఇవ్వడం జరిగింది. 700 చిల్లరే 3 కోట్లు ఇచ్చున్నాం. 3 కోట్లు పైన ఇచ్చున్నాం. 3 కోట్లు చిల్లరే. ఎగ్జాంపుల్ మన ఊరు సంగేట్ తక్కువ అబ్బాయి ఎగ్జాంపుల్ మొన్న అత్యధికం మన కాన్స్టిట్యూషన్ లో అత్యధికం 5 లక్షల చిల్లర వచ్చింది. అలాగే చాలా మంది సింగపల్లి కూడా అని చాలా మందికి వచ్చాయి. అందువల్ల మీకు తెలియట్లేదు ఇంకానే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా మీరు హాస్పిటల్కి వచ్చి పెట్టుకుంటే ఆ బిల్స్ అన్ని నాకు తెచ్చిస్తే మీకు 140% డబ్బులు మీకు రిటర్న్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మేడం గారి ద్వారా తెచ్చి మీకు అందజేస్తాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మొన్న గోపినాథ్ మేడం గారు సారు 10 లక్షలు గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది డ్రైన్స్. ఆ డ్రైన్స్ కూడా పెట్టాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డబ్బులు మనకి వస్తాయి. మనం చేయించుకోవాలి పనులు. ఏంటంటే మనం కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మళ్ళీ రేపు పొద్దుట ఏమన్నా మీరు తప్పు పని చేస్తే ఆ నష్టం మీకే, మాకేం పోదు, మీరే నష్టపోతారు. మీ ఇంటి ముందు రోడ్డు అవదు, మీ ఇంటి ముందు ఏ పని అవదు, మీ సొంత పనులు కూడా ఏ పని అవదు. అది మాత్రం అర్థం చేసుకోండి. మీరు మాయమాటలు చెప్పి మాత్రం గత ప్రభుత్వం 5 సంవత్సరాలు జగన్ గొట్ట టైంలో మాయమాటలు నమ్మి మోసపోయారు. ఆ మోసం మళ్ళీగానే చేస్తే మీరు చాలా ఇదిగా అయిపోతుంది మీ పరిస్థితి. ఎందుకంటే మీ భూములు మీ చేతుల్లో ఉండవు, మీ ఆస్తులు మీ చేతుల్లో ఉండవు. అది మాత్రం మీరు అర్థం చేసుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం అంటే నీతి నిజాయితీతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. అది మీరు అర్థం చేసుకొని మనం చాలా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి రోడ్డు పెద్ద రోడ్లోనే, చిన్న రోడ్లోనే, గ్రామాల్లో రోడ్లోనే అన్ని రోడ్లు అవుతున్నాయి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి గ్రామంలో గుళ్ళు అవుతున్నాయి. ప్రతి గ్రామంలో